చిరికాడ ఉండని గాని నా 7 మెడల్ల కన్న తల్లి నా ఎన్నో అయ్యో కన్న తల్లి శకుంతలాదేవి పొద్దు పొద్దులు లేచింది తడిబిడి స్నానాలు చేసింది చీటి దూరం వచ్చింది వైసిక్కు తీసింది బయటి దూరం వచ్చింది వైసిక్కు తీసింది ఆవిడ సంతుల ఆవరికించుకోని భర్త చేసినట్టు భర్త కన్నా 7 ప్రధానం ఎక్కువ ఎత్తున్నదయ్యా ఒళ్ళు మూసి వస్త్రాలు దానం చేస్తున్నది పుట్ట చూసి భోజనాలు పెడుతున్నది ఇప్పటికైనా అప్పటికైనా ఓటది మన తెలంగాణ ప్రాంతంలో ఒకట ఇద్దరికస్తున్నది పెద్దల వాళ్ళకస్తున్నది బ్రతుకమ్మ పండుగ ఇరగట్లకస్తున్నది పీరీల పండుగ అన్న ఎల్లరికి వచ్చేది అనుబంధమైన పండుగ అంటే రాగిట్ల పండుగ చెప్తారు రాగిట్ల పండుగ నాడు ఎంత దూరాన ఉన్నా ఎంత దగ్గర ఉన్నా ఆయన నాడు చూసిన అన్నదమ్మలకు ఒక్క ఎల్లలు రాగిట్లు కడతారాట కూరాడి కుండ కాడ కూర్చుండ బీటేసి నొచ్చు కొట్టు పెట్టి నొట్ట చక్కెర పోసి అన్నదమ్ములకు రాగిట్లు కడతారాట రాగిట్ల పండుగ నాడు ఆనాడు చూసినవా కన్న తల్లి శకుంతలాదేవి మంది బిల్లాల చూసే తల్లిరా మంది బిల్లాల చూసే తల్లిరా తల్లివానే ఓ దేవుడు తల్లిముంట తల్లువానే ఓ దేవుడు గుండెలకు వెల్లువానే నారాయణ గుండెలకు వెల్లువానే నారాయణ ఎవరి మాటలంటది రాగన్న ఎవరికి పలకవచ్చే ఓ దేవుడు కన్న తల్లి శకుంతలాదేవి కర్రకు పుట్టడు కన్నీళ్లు తెస్తున్నది కన్నగచ్చిన దుఃఖాన్ని కడుపు కత్తుకుంటున్నది ఎన్ని రోజులు మంది పిల్లగంట చూసి సంబరపడాలి ఎన్ని రోజులు మంది పిల్లగంట చూసి సంతోషపడాలి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అక్క బిడ్డలు వైరారు చెల్ల బిడ్డలు చేతికి రారు అని అంటారు పిల్లలకు గాలి పెడితే పై గాలి చేటో అని అంటారు అప్పుడు ఓడి పెడితే దెబ్బలకు చేటో అని అంటారు ఏ ఆడదానికైనా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది మేల కావాలని కోరుకుంటది లక్ష వరాలు ఓడినాడు నోడు కొడుకు కాదు అమ్మనే పిలుగులో ఎక్కడి కంపని ధర ఉన్నది సంఘం 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 ముచ్చటకు మూతులు దాపుతారు కదా ముచ్చటంటే మూతుల దగ్గర పెడతారు అలా మైకల కింద దానికి వేరే మైక దానికి వేరే మైక మైక ఈ దగ్గర వేసుకుంటుంటే సౌండ్ ఆ ఆరికే తక్కువ ఆగో కన్న తల్లి శకుంతలాదేవి ఎన్ని రోజుల మంది పిల్లగంట చూసి సంబరపడాలి
కోటి వరాలు పోసిన కోడల్ని బీజ కాదు, లక్ష వరాలు పోసిన కొడుకు కాదు. అమ్మనే పిలువలో ఎంతటి కమ్మని ధనం ఉన్నది. పిలవని మధ్య పులికించను ప్రేమను వర్షించను ఆయాసంలో ఆనంద పాపులు చేతులు పలుకు అమ్మ అని అంటారు. రేపటికి అల్లామా మోకాలు మొగలిగా ఇన్నాడు మోషదులకగా ఇన్నాడు. ఒకవేళ మత్తాన పడి చచ్చిపోతే మా కాట్నాలకి పెట్టే ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని ఆగో సచ్చిన నాడు ఏడి చేడి బిడ్డలు లేరంటున్నది శకుంతలాదేవి. నా భర్త ఏనాడు కచ్చిరికాడ కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు, దేశం ఏలుతున్నాడు. నా భర్త వచ్చినాక పిచ్చి మెప్పించదరికి చివరికి నేర్పులు నేర్పి రాయిని బట్టి భర్తల కోర చేసుకొని ఆగో ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ సంతాన బలం తెచ్చుకుంటానంటున్నది. ఓ రామ రామ భర్త వచ్చే సమయం సన్నమవుతున్నదని కన్న తల్లి శకుంతలాదేవి సన్నవారి మేము సరివెల్లమంటవు, వీటి వారి మేము బిందల్లమంటవు, పొద్దువారి మేము దొత్తుల్లమంటవు. పంచపక్ష పరమాన్నాలతోడి నా భర్తను ఏడుకుంటున్నాని ఆగో భర్త రాకడికి ఎదురు చూస్తున్నది. ఓ రామ రామ వారి పిలగా ఎనికటి కాలాన భర్తలైతే భార్య పోరాడగా ఎంత ఆలస్యమైన భర్త రాకడికి ఎదురు చూసేదట. కానీ నా ఈ కాలంలో చేసుకున్న భర్త ఏదన్నా పని మీద బయటకో వాడు పోలీస్ శత్రుల్లో పడి సావని అని మంచి అన్నం తిని మాడి చెక్కలు చూస్తున్నారే. ఈ కాలం నా తల్లు గట్టనుకోలేదు కన్న తల్లి శకుంతలాదేవి. నా భర్త నాకు భగవంతుడు ఒకడే మోక్షము. భర్తని కాదన్నాడిది బండల్ల బండ పుడుతుందాట, మొగన్ని కాదన్నాడిది మొద్దున్న మొద్ద పుడుతుందాట, గోడకు వారెడ్డి వల్ల పుడుతుందాట, గుండి గోపాల రేపేడ గాడ గుడ్లకి పుడుతుందాట. పరమాత్ముని సేవ కన్నా నా పది సేవ ముందు కాదు, భగవంతుని సేవ కన్నా నా భర్త సేవ ముందు కాదు. నా భర్త నాకు దేవుడు అనుకోని నాకు భర్త రాకడకు చేస్తున్నది. ఓ పెద్దలారో కత్తిరికాడ రాజు రాజ్యం వేరిండు, దేశం వేరిండు. రాజ్యం దేశం చేతులు పెట్టిండు, రాజున్న గుర్రం పేడి కట్టిండు. రాజు ఎక్కేది మానగాడు గుర్రం, అది చోరు గుర్రం, వీధి గుర్రం, నిప్పులాది చేదు వెక్కి పౌలాది పల్లము గుర్రానికి నల్ల నీళ్లు వాసి అంతవరకు గుర్రానికి
ఉన్నది హౌసల్లా వాడిపడి కనబడుతున్నది కాయలు గట్ట మాయుడు అక్కడ చిన్న పోయిందయ్యా అయ్యో బాబరాయే బాబా బాబ చిన్నాదానా బాబరాయే బాబా బాబ చిన్నాదానా ఓ బాబ శకుంతలాదేవి ఎన్నడైనా వచ్చేది రాకడ చూసి 32 పండ్లు ముందు పెట్టుకొని ముసి ముసి నవ్వుకుంటూ వచ్చి పచ్చి బాల తోడిన ప్రాధాలు కలిగే దానివమ్మ కానీ ఎన్నడు లేనిద చిన్నదారో బామా ఎన్నడు లేనిది అని సిలికల్లాంటి ఒక చిన్న వై కనబడుతున్నదమ్మ వచ్చిన మా విడోలు ఎక్కడ చిన్న పోయిందే మండలు వచ్చిన మరి హోల మనసు చిన్న ఒత్తుకున్నావు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ధనం ఉంటే దాచుకోవాలి కష్టం వస్తే 10 మంది చెప్పుకోవన్ను అని అంటారు భార్య కష్టం వస్తే భర్త చెప్పుకోవాలి భర్త కష్టం వస్తే భార్య చెప్పుకోవాలి సతితోడి పతి పతితోడి సతోని అంటారు ఎత్తుండు బండి ఏకమైతే ఏకట్టండు ఎక్క ఎత్తుండు బండి ఏకమైతే ఏకట్టండు ఎక్కవద్దు ఏ కట్టండి దిగవచ్చును అని అంటారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చును అని అన్నారు బాబా నీ భర్తను నేనున్నా నా భార్య నువ్వున్నావు ఏలు బట్టి పోలిన కాలు బట్టి కన్యాదానం వేసుకున్నా 3 ముళ్ళ బంధము 7 అడుగుల అనుబంధం మనదున్నదమ్మా మన కొడుకులు నిన్ను ఏదన్న మాట అన్నరా మన కోడళ్ళు నిన్ను ఏదన్న మాట అన్నరా ఏ కష్టం నీకు వచ్చింది ఏ బాధ నీకు వచ్చింది నీకు వచ్చిన బాధలమ్మా నా భార్య నీకు వచ్చిన బాధలమ్మా నా భార్య నాకు చెప్పలేవా నాకు చెప్పలేవా మొగనితోటి మోక్ష
రాజ్యం అనుకున్న నాదా సిరితోడు సింగారం అనుకున్న నల్ల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం శివరాజ్యం అనుకున్న నాదా నాలో మనకేమి తక్కువ ఉన్నది రాదా ఎండున్నది బంగారం ఉన్నది బంగారాలు భవంతులు ఉన్నాయి నాదా మన కడుపు లోపల ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేసిన ఇద్దరు కోడళ్ళు ఉన్నారు నాదా అదో కొడుకులు కోడళ్ళు ఉన్నారు కానీ మన కొడుకులతో మనకొక్క బిడ్డ లేదు నాదా తనంత కొడుకుంటే తండ్రి కాసులు తప్పంత బిడ్డుంటే తల్లి కాసులు అన్నారు నాదా దొంగ ఒక్క కొడుకు ఉండాలి ఎట్టిలో గుడ్డు ఒక బిడ్డ ఉండాలన్నారు మనకిద్దరు కొడుకులు ఉన్నారు కానీ కొడుకులతో మనకొక్క బిడ్డ ఉంటే నాదా మన బిడ్డను సాదుకొని పెంచుకొని మన బిడ్డకు పెళ్లి వచ్చినాక పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపుతే మరి అత్తగారింటి కాడ మన బిడ్డ ఉన్ననాడు ఒకనాడు కాకుండా ఒకనాడు మన మోకాళ్ళు ముందరికై మోసేది వెనుకకై మంచాల వల్ల మనం చచ్చిపోతే నాదో మనం చచ్చిపోయిన వారి అత్తగారింటి కాడు నా బిడ్డలు తెలిసేది ఉంటే నాదా అత్తగారించి కాడ మన బిడ్డ ఆ బిడ్డ ఏ సేళ్లల్లో ఉన్న నాదా ఆ బిడ్డ ఏ సెలకల్లా ఉన్నా అగో సేననుకుంటే సెలకనకుండా భూమి అనుకుంటే సాగనుకుంటే చేసే పని చేతుల్లో ఇడిచిపెట్టినాదా ఆ భర్త నెంబడి పెట్టుకొని పిల్లగాన్ని నెంబడి పెట్టుకొని ఏడు వాడాలన్నా మరి ఆ బిడ్డ కంటి నీరు మన ఎదబొచ్చిన మీద పడుతున్నాదా అగో సచ్చిన ఆజీవులకు సరకందరుకున్నారు నాదా మరి బిడ్డలు ఇద్దరు పెంచలేకపోతే నీ ప్రాణాలు కలిసి ప్రాణమంతా తీసుకుంటావు నేను ఉండనయ్యా ఒక్కనాడు మనకు తగడం తెలవది నొచ్చి నోట మాట నీరు నీరు అనలేదు చెప్పని నీరు వద్దలేదు ఆను మొగల కొట్టాడ అత్తవల్ల నీడాని సంబరపడ్డ బామా నాకు రంది వచ్చినవు కదనే రందే పేద రోగం అంటారు మనసుకి రంది తాగితే కట్టెకు పిప్పి
నిప్పి జరిగినట్టే పచ్చు గోడ గుర్రము చేసినట్టే దీపముల సమరోలికుగా పోదరే అవ్వలారా ఈ లోకం మీద పావుగత్య మందున్నది తేలుగత్య మందున్నది 66 రోగాలకు మందున్నది కానీ మనాదికి మందు లేదే బామా అందుకే అంటారమ్మా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది బడిలోన పంతులుంటే బడి శృంగారం ఉంటది ఇట్లా ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది భార్యతోటి భర్తకు సుఖం అన్నారు భర్తతోటి భార్యకు సుఖం అన్నారు భర్త లేని ఆడదానికి పదునాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మోగోరికి బాధలు ఎక్కువ ఉంటాయే బామా నన్ను ఏగది చేసిపోతాననుకుంటున్నవే నా ఇల్లు చీకటి చేసిపోతావా నా ఇంటి దీపాన్ని మారిపోతావా జరిగింది ఎవరమైనా చెప్పుతాము గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు చెప్పడమ్మా రేపు జరిగేది ఎవ్వరు చెప్పరు అది నిన్న జరిగింది చెప్తారు గాని రేపు జరగబోయేది ఏ మానవుడు చెప్పడు ఓ బామ శకుంతల దేవి నువ్వు చచ్చిపోదనంటావు బామా మరి సచ్చినోళ్ళందరూ మన గంట పడుతున్నారా ఇవాళ జరిగేటి పండుగ ఈ ఆత్మగల్లా ఓర్పు వారి ఇంట్లల్లా ఆ కన్న తల్లి ఇద్దవ్వా ఒక్క బిడ్డల కన్న తల్లి 7 కొడుకుల కన్నది అయ్యో నాకు 7 కొడుకులు నాకొక్క బిడ్డ అని ఆ తల్లి ఇద్దవ్వ సంబరపడ్డది సంతోషపడ్డది ఆలో తిని కూర్చుండేటి వాళ్ళ లోపట దేవుడు ఓర్వలేదు ఇద్దవ్వరు మనవర చూసింది మనవరాళ్ళ చూసింది ముని మనవరాలను చూసింది ఇద్దవ్వా తన కళ్ళ ముందు ఒక్క కొడుకును దాచుకున్నది కొడుకు మీద మనాది కట్టుకున్నది ఆ తల్లి ఒక్క బిడ్డ వెంకటవరు ఉంటే ఆ బిడ్డతోటి ఏ మాట చెప్పిపోయింది ఆ కన్న తల్లి ఆగో పిల్లల పట్టుకొని కొడుకుల పట్టుకొని ఆ తల్లి పల్లె పల్లెకు తిరిగింది ఇక బిడ్డరాయే బిడ్డో బిడ్డరాయే బిడ్డ బిడ్డ ఎంకటవా పోదన్న బిడ్డో బాగి తీరినది ఉండనాని బిడ్డ అన్ననానా బిడ్డో బిడ్డో బిడ్డ ఎక్కడవా ఓ బిడ్డ ఎక్కడవా నేను వచ్చేటోళ్ళకు కూడా నిన్ను వింటోళ్ళకు కూడా నేను రాగరాగా నేను ఇంటికి వచ్చిందాను ఎప్పుడు వచ్చినవాని ఎదురుగా వచ్చి కళ్ళకు నీళ్ళు కాలడిగి పైన మూగలికచ్చో అన్న పెడితే పంపించా నా పండు పడిచిపోతుంది నా పప్ప పడిచిపోతుంది మా అవసరాన్ని నా సోమను కూడా ఓకే నా విద్య ఓ విజయ కదమ్మా ఇక నా పండు పడిచిపోతుంది విద్యో నా పప్ప పడిచిపోతుంది రేపు తెల్లవారినాక విద్యో ఎక్కడో అక్కడ పోయినాక నా ఇల్లు చిన్న పోతలే బాకి తీరన బిడ్డ
నువ్వు కొట్టేటోల్లా చూడా ఆటపాటలు వీడియో నేను చూడాలనే ఎక్కడమ్మా నీ అన్నలుంటాను వీడియో నీ తమ్ములుంటాను ఎక్కడమ్మా నీ అన్న చేతుల బతుకు నీదైతే వీడియో మీరు పెట్టిన నాడు ఎక్కడమ్మా నేను కేరు పట్టుకొని పూల పొంట పల్లెల పొంట నేను బాబులు తప్పకుండా వింటూ మీకు పిండి చేసిన ఎక్కడమ్మా మీ ఆడవాడలు వింటూ నేను మనవల పెళ్లిళ్ళు చూసిన మనవరాళ్ళ పెళ్లిళ్ళు చూసిననే వింటా నా చిన్న మనవరాలు పెళ్లి కూడా రాను ముని మనవరాలు పుట్టిందాని ఎంతో ఆశపడ్డా ఎంతో సంబరపడ్డనే ఎక్కడమ్మా మండు పడిసి నాదే రాగ రాగా నేను ఇంటికి నీరత్తే వచ్చినాను ఎప్పుడొచ్చిన వారి ఎదురుగా వచ్చి కళ్ళకు నీళ్ళిచ్చి చదువుగా నడిగో మూడరికొచ్చి నాకు అన్నం పెడిదివే బిడ్డో నీ చేతి అన్నము నాకు బాగి తీరన బిడ్డ నా కొడుకులారా నా కోడళ్ళు నేను పోతన్నా నా మనవడ ఎక్కడయ్యా నా బాగి తీరింది నా రుణము తీరింది నేను మనవర చూసి మనవరంగా చూసి నేను సంబరపడ్డరా ఎక్కడయ్యా నా బాకి తీరింది అమ్మమ్మ లేదాని నా ఇల్లు మనవకురా మనవరన్ను నా బండు గడిచిపోతుంది నా బబ్బ గడిచిపోతుందని ఈనాడు ఈ కన్న తల్లి ఓర్పు ఇంత మొదచ్చిపోతే 7 కొడుకులు ఇంటదూడు ఒక్క బిడ్డ ఇంటదూడు ధర్మంగా దానం వేసుకున్నారమ్మా శకుంతలాదేవి అగో సచ్చి సాధించేది ఏమున్నదే బ్రతుకుని సాధించాలి